పూరా లోకల్ గురుకుల పాఠశాలలో అంటే విద్యారంగానికి సంబంధించి పేద విద్యార్థులకు ప్రధానంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న గురుకుల పాఠశాలలో సమస్యలు చుట్టుముడుతున్నాయి। ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టడం జరిగింది। అయితే ప్రస్తుతం వారు మనతో ఉన్నారు। వివరాలకు వెళ్లే ముందు మీరు చూస్తున్నారు పూరా లోకల్, నేను మీ మధుకర్ రెడ్డి। చెప్పండి, అసలు మీ సమస్య ఏంది? ఈరోజు ఆందోళన చేసి కలెక్టర్కు వినతి పత్రంలో ప్రాధాన్యత ఉంది। ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది। 2 సార్లు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పత్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది। విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి। ముఖ్యంగా ప్రధాన డిమాండ్ ఏంటంటే సిఓ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కరీంనగర్ అలుగునూరుకు సంబంధించి దాన్ని ఎత్తివేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం తీస్తుంది। దాన్ని ఏ విధంగా అంటే ఇక్కడ విద్యార్థులు ఉత్తర తెలంగాణలో కేవలం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడ కరీంనగర్ అలుగునూరులోనే ఉన్నది। అట్లాంటి విద్యా కేంద్రాన్ని ఈరోజు పూర్తిగా తుంగలోకి దక్కే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది। దానిలో భాగంగానే ఈరోజు గురుకులాల పైన వివక్ష చూపెడుతుంది, కక్ష సాధింపు చర్యలుగా ఈరోజు ఖచ్చితంగా కనబడుతుంది। సిఓకి సంబంధించి ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2006లో జీవో తీసుకొచ్చిండు। 50-50% తోని 50% అబ్బాయిలు 50% అమ్మాయిలు అనే విధానంతో తీసుకొచ్చి ఇక్కడ విద్యార్థులని ఎడ్యుకేషన్లో ఇక్కడ సీట్లు కేటాయించారు। కానీ దాన్ని రాను 70% అమ్మాయిలు 30% అబ్బాయిలు అయ్యే పరిస్థితి కరీంనగర్ జిల్లాలో వచ్చింది। అయినా కానీ విద్యార్థులు ఈరోజు ఏం చెప్తున్నామంటే ఇలా 50-50% చదువుతున్న విద్యార్థులకు ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు। పూర్తిగా బాలికలను ఇక్కడ ఉంచే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది। బాలికలను అమ్మాయిలు ఇక్కడ చదివిస్తూ దాంట్లో కూడా ఈరోజు బైపీసీ సంబంధించిన విద్యార్థులు 50 మంది బైపీసీ ఉంటే కోర్సును తీసేసే ప్రయత్నం అంటే కోర్సును తీసేస్తామని ముందే ప్రకటించారా? ఇప్పుడు బైపీసీ 2 సంవత్సరాల కోర్సు కదా, అంటే ఈ సంవత్సరం అడ్మిషన్స్ ఇవ్వలేదా? అడ్మిషన్లకు సంబంధించి ఇవ్వలేదు। అది ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి గురుకులాల కార్యదర్శి అలుగువర్షిని గారు ఆ సైట్ కూడా క్లోజ్ చేసిర్రు। బైపీసీకి సంబంధించి కరీంనగర్లో పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం జరుగుతుంది। ఈరోజు విద్యార్థులు చిక్కుల్లో పడుతున్నారు। ఎందుకంటే ఈరోజు మొదటి సంవత్సరం చదివిన విద్యార్థులు సెకండ్ ఇయర్ చదువుకుందామంటే వాళ్ళు ఎక్కడికి చదువుకోవాలో ఎక్కడికి వెళ్ళాలో దిక్కుదోచని పరిస్థితిలో ఇక్కడ విద్యార్థులు ఉన్నారు। ఆ విద్యార్థులకు తీవ్ర అన్యాయం మిగులుతుంది। ఇక దీనిపైన ఏమాత్రం కూడా అధికారులు స్పందించట్లేదు। కనీసం ఇట్లాంటి చేసేటప్పుడు ఒక గవర్నమెంట్ ప్రకారం సర్క్యులర్ జారీ చేయాలి, జీవో రిలీజ్ చేయాలి। ఎట్లాంటి జీవో సర్క్యులర్ రిలీజ్ చేయకుండా నామమాత్రంగా అభిప్రాయ సేకరణ కిందట కేవలం అధికారులు కాలయాపన చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును చిక్కుల్లో పెట్టే ప్రయత్నం కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది। దాంట్లో ప్రధానంగా ఇక్కడ ఈరోజు ఏదైతే సిఓలకు సంబంధించి ఉన్నాయో 34 సిఓలు ఉంటే 5 రాష్ట్ర వ్యాప్తంగా ప్రైమ్ బ్రాంచ్లో ఉన్నాయి। వీటిలో నుంచి విద్యార్థులను 90% మెరిట్ వచ్చిన విద్యార్థులను మాత్రమే ఈ ప్రైమ్ బ్రాంచ్లో పంపిస్తున్నారు। మిగతా విద్యార్థులను ఏదైతే నార్మల్గా రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ ఉన్నాయో అందులోకి పంపించి విద్యార్థులకు వాళ్ళ ఆత్మస్థైర్యం పైన అలా ఆత్మవిశ్వాసం పైన దెబ్బ కొట్టే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల సెక్రటరీ అలుగువర్షిని గారు చేస్తున్నారు। మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కరీంనగర్లో ఏదైతే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజ్ ఉందో ఇదంతా అస్తవ్యస్తంగా ఉందంటున్నారు కదా, మరి ఇది జిల్లా స్థాయిలో పరిష్కరించే సమస్యనా లేకుంటే రాష్ట్ర స్థాయిలో సమస్య పరిష్కరించే? ఇది జిల్లా స్థాయిలో పరిష్కరించే సామర్థ్యం సత్తా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు ఉన్నది। మేము ప్రజాప్రతినిధులను కోరుకుంటున్నాం। కరీంనగర్ రాజకీయ భిక్ష పెట్టిన పొన్న ప్రభాకర్ దీనిపైన స్పందించడు, మాట్లాడు। విద్యార్థి దశ నుంచి ఆయన వచ్చిండు, విద్యార్థుల సమస్యలు ఏముంటాయి నాకు తెలుసు। ఇక్కడ దీనిపైన ఇంత ఉత్కంఠ జరుగుతుంటే ఆయన ఏమాత్రం స్పందించట్లేదు, బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వట్లేదు। కేవలం మిస్ వరల్డ్ పోటీలకు రాజకీయ ప్రయోజనాల కోసం వెళ్తున్నారు తప్ప విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, మానసికంగా ధైర్యానికి గురవుతున్నారు। దీనిపైన ఇక్కడ స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు స్పందించవచ్చు, వెళ్ళి అక్కడ చేయొచ్చు। మేము వినతి పత్రాలు ఇస్తే మూలకు పడేస్తున్నారు। దీని గురుకులాలకు సంబంధించి నిన్నటికి మా రాష్ట్ర కమిటీ హైదరాబాద్గా వెళ్ళి అలుగువర్షిని దగ్గర వెళ్ళి మా పరిష్కరించాలని కోరదామంటే అపాయింట్మెంట్ దొరకదు। విద్యార్థులకు సామాన్యులకు అపాయింట్మెంట్ దొరకకపోతే సమస్యలను ఏ విధంగా పట్టించుకునే వ్యక్తులు ఉంటారు? ఈరోజు ప్రజాపాలన అని చెప్తున్నారు, ప్రజాపాలన ముఖ్యమంత్రి ఉండడు, కనీసం అధికారులను ఉండాలి కదా। అధికారులు లేకుండా ప్రజాపాలన విద్యార్థులకు రెసిడెన్షియల్ గురుకులాల విద్యార్థులకు ఏ విధంగా నాణ్యమైన విద్య అందుతుంది? దాంతోపాటు ఈరోజు గురుకులాల విద్య అంటే ఏదో కేవలం షోప్ టాప్లకు ఇంటర్నేషనల్ పేర్లు ఓపెన్ చేసి ఈరోజు ఫుడ్ పాయిజన్లు అట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి, వీటిపైన స్పందించారు। ఇవన్నీ కప్పు చూపుతూ దాంతోపాటు ఈరోజు సిఇఓ ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ హబ్గా కరీంనగర్ రూపొందుతుంది। అట్లాంటి సమయంలో ఈరోజు కరీంనగర్ రావాల్సిన ఇంజనీరింగ్ కాలేజ్ని పొన్న ప్రభాకర్ ఎత్తుకెళ్ళి హుస్నాబాద్లో పెట్టుకున్నారు। కరీంనగర్లో అలుగునూరులో ఉన్న
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు రాజకీయ నాయకులుగా ఉండి ఏం ప్రయోజనం? విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని రాజకీయ నాయకులు కరీంనగర్ లో ఉండడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. దీనిపైన స్పందించకపోతే ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం. అంటే ఇంక కొన్ని రోజులు అయితే అకాడమీ స్టార్ట్ అవుతుంది. ఇటు రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఇవన్నీ ఓపెన్ అవుతుంటాయి. అయితే విద్యార్థులకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ గురుకుల పాఠశాలకు సంబంధించి కానీ సోషల్ వెల్ఫేర్ సంబంధించి కానీ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు గురుకులాలకు సంబంధించి ఈరోజు అకాడమిక్ స్టార్ట్ అయింది. ఇది ఏదైతే మే 20 వరకు డెడ్ లైన్ ఉండే విద్యార్థులు ఇంటర్ విద్యార్థులు అప్లై చేసుకొని తర్వాత వెరిఫికేషన్ ఇవన్నీ ఇప్పటి వెరిఫికేషన్ సీట్ అలాట్మెంట్ చేసే ప్రక్రియ. అట్లాంటి సమయంలో ఈరోజు చిక్కుల్లో పెడుతున్నారు విద్యార్థులను. ఎక్కడి నుంచో దూరం నుంచి ప్రాంతం నుంచి చదువు విద్యార్థులకు కనీసం ఈరోజు ఆన్లైన్ లో సైట్ ఓపెన్ అవ్వట్లేదు, సైట్ పెట్టట్లేదు. ఈరోజు విద్యార్థులను పూర్తిగా త్రుంగలోకి యొక్క ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇంకా 4 రోజులు అయితే జూన్ అకాడమిక్ స్టార్ట్ అయిందంటే పాఠశాలలు పునఃప్రారంభం అయితే కాలేజీలు పునఃప్రారంభం అవుతున్నాయి. అట్లాంటి సమయంలో విద్యార్థులను ఈ మెరిట్ విద్యార్థులు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో మంచి ఫలితాలు సాధించే విద్యార్థులను ఇట్లాంటి ఉక్కిరి బిక్కిరి చేసి అన్యాయానికి గురి చేస్తే విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడతారు. ఇట్లాంటి ప్రయత్నాలని రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకపోతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. ఈరోజు ఎమ్మెల్యే కవంపేరు సత్యనారాయణ గారు స్పందించట్లేదు, దానిపైన స్పందించాలి. ఈరోజు మన జిల్లాను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది, కరీంనగర్ విద్యా వ్యవస్థను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. వాటిపైన వారు స్పందించాలి. స్పందించకపోతే ఎక్కడికక్కడికి పొన్న ప్రభాకర్ గారిని వాళ్ళు ఇల్లులు ముట్టడిస్తాం, ఆయన ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ఈరోజు ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లును కూడా రాష్ట్ర సచివాలయాన్ని అడ్డుకుంటాం, అలుగువార్షిని ఎక్కడ కూడా బయట తిరగకుండా చేస్తాం. విద్యార్థులు ఏ విధంగా బయటకు వస్తే విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా విద్యార్థులకు బుద్ధి చెప్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మొత్తంగా చూస్తే జిల్లా వ్యాప్తంగా అంటే రాష్ట్రంలో ఉండాల్సిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాల ఏదైతే ఉందో ఆ కళాశాల కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఒకటే ఉంది. అయితే అది నిర్వీర్యం అయిపోతుందని చెప్పి ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం, మరోవైపు రానున్న రోజుల్లో ఇంకో కొద్ది రోజుల్లో అకాడమీ స్టార్ట్ అవుతుంది, అన్ని అడ్మిషన్స్ అవుతుంది, సోషల్ వెల్ఫేర్ సంబంధించి హాస్టల్ కూడా మొదలుగా ఉన్నాయి. వీటిపైన కూడా వెంటనే సంబంధిత అధికారులు ప్రజాపాలకులంతా కూడా చర్యలు చేపట్టాలి, లేకపోతే రానున్న రోజుల్లో ఆందోళనలు పెద్ద ఎత్తున చేస్తామని చెప్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.